అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మెడ రాజ్ కుమార్. మున్పటి ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేడు తెలంగాణలో ఉన్నటువంటి యాస భాష గత 20-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భాషకు చాలా తేడా ఉంది. అప్పట్లో మన పెద్దలు మాట్లాడుకునే భాష తీరు యాస తీరు చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ భాషను ఆ యాసను బతికించుకునేటువంటి కార్యక్రమం మొదలు పెడుతూ మీ అందరికీ వినిపించాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నా. అందులో భాగంగా ఈరోజు మొదటి భాగం మున్పటి ముచ్చట్లు మొదటి భాగం. ఓరి పెద్దోడ ఎంతసేపు అంటావురా వారి జనంత లేవరాదురా బిడ్డ, యాల పొద్దుగల లేచిగా పొలం కాడికి పోయి ఇరుకు పెట్టి నీళ్లు వారించి రాపో. ఏ నీ అవాటు పోయే నువ్వు, నిన్న నడియని రాత్రి దాకా నిలబడి చచ్చిపోతానే. ఆ బిర్ర కల్మకు పొలం పట్టుకున్నావు, సుక్క బొట్టు నీళ్ళెక్కుతలేవు మన్నెక్కుతలేవు. అద్ద బిగడంత పొలంకు 5 పెద్ద సంచుల అడ్లి తండ్రివి. పోనీ వ్యవసాయం చల్లకుండా మరి ఏం చేయాలరా బిడ్డ? వెనకటి నుంచి వ్యవసాయం చేసుకొని బతిమి, మంది భూములను మగతా పట్టుకొని చేసుకొని బతికితిమి. మనకి వెనకటి నుంచి భూములు జాగులు ఏడివిరా? లావు మాట్లాడుతున్నావు. వాళ్ళకు వెట్టంగా మిగిలే పొట్టకు తిందాం పో. ఏమో పోనీ ఎవ పోతగాని అటగలకు చెక్కిన సిలకపాల కనిపించలేదు, అది లెంకి తీసుకురాపో బాబు. ఆ మిర్రకల్ప ఏడికైతే ఆడికి పురాతగా నేనే సెక్క తప్పో. మా అవ్వతోటి సర్దిచ్చి పంపు. నడుపోండి 2 బర్ల పాల ఆనే విండుమను. చిన్నతమ్ముని బర్ల పెండ తీసి కొట్టముడుమను. బర్లను ఆలపొద్దుగాల కొట్టుండ్రి. పాల ఇటీ బాపు, నేను జల్లి పొలం కడిపోయేస్తా. ఇగో ఇలాంటి ముచ్చట్లు గత 20-30 ఏళ్ళ కింద ఉంటుండే. ఇప్పుడు ఈ భాష యాస అనేది అంతరించిపోయేటువంటి దశ ప్రారంభమైంది. కాబట్టి దీన్ని బతికించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మా బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.